ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. కానీ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు కూటమి పార్టీల అధినేతలు. అయితే 2029 ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొత్త స్కెచ్ అమలు చేయనున్నారు జగన్. ప్రధానంగా అమరావతి దాని చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు జగన్. 2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్ చేసినటువంటి సమీక్షలలో కీలకమైనటువంటి అంశాలను గుర్తించినట్లుగా తెలుస్తుంది. కూటమి పార్టీలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలపైన తొలి విడతలో ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మొత్తం 3 సార్లు 3 సర్వేలతో కూడా పూర్తిస్థాయిలో సర్వే చేయించారు వైఎస్ జగన్. పార్టీ కీలక నేతలతో కీలక మంత్రాంగం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మాత్రం ఆసక్తికరంగా మారుతున్నాయి. అమరావతి ప్రాంత పరిధిలో ఉన్నటువంటి కీలక నియోజకవర్గాలపైన వైసీపీ అధినేత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వైసీపీ అధినేత ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. సో ఈసారి రాజకీయం డిఫరెంట్ గా ఉండబోతుంది 2029లో అనేది మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, 2029 ఎన్నికల లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే సమాచారం వినిపిస్తుంది. అయితే 2024 ఎన్నికల్లో జగన్ ఓడిన తర్వాత కొన్ని కీలక అంశాలు, జగన్ చేసిన సమీక్షలో కొన్ని కీలక అంశాలు గుర్తించినట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. అతి విశ్వాసంతో పాటు కేడర్ దూరం కావడం, ప్రచార లోపం, అభ్యర్థుల బదిలీలు, కొన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి అభిప్రాయాలకు విరుద్ధంగా జరిగిన అభ్యర్థుల ఎంపిక, పాలనాపరమైన లోపాలతో నష్టం జరిగిందంటూ జగన్ ఒక క్షుణ్ణమైన నివేదికని మరోపక్క ఏదైతే వైసీపీలోనే ఉంటూ పార్టీ వ్యతిరేకలకు సహకరించి పార్టీని కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన కొంతమంది నేతల లిస్టు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరిందని సమాచారం అనిపిస్తుంది. ఆ నేతలపైన కూడా జగన్ త్వరలో పార్టీ నుంచి బహిష్కరణకు గురి చేస్తారనే సమాచారం అనిపిస్తుంది. ప్రధానంగా ఈ 2029 ఎన్నికలే లక్ష్యంగా జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తారు. మరోపక్క టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల పాలన తర్వాత టీడీపీ కూటమి నేతలు కూడా నేరుగా జగన్ ఎదుర్కోవడానికి కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతున్నారు. మరోపక్క జగన్ కూడా అమరావతి చుట్టూ ఉన్న నియోజకవర్గాలపైన ప్రధానంగా మొదట ఫోకస్ చేశారు. అమరావతి చుట్టూ ఉన్న మంగళగిరి, పెదకూరపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ఇలా వరుసగా ఉన్న చుట్టూ ఉన్న నియోజకవర్గాలతో పాటు పెదకూరపాడు పైన కూడా నేరుగా ఫోకస్ చేశారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఓ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తున్నారు. ఒక ప్రముఖ సినీ నటుడు బంధువులు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న నేతను మంగళగిరి నియోజకవర్గంలో బరిలోకి దింపుతున్నారు. మరికొద్ది రోజుల్లో అభ్యర్థి పేరు ప్రకటన కూడా చేస్తున్నారని ఒక సమాచారం వినిపిస్తుంది. ప్రధానంగా జగన్ అమరావతి చుట్టూ ఉన్న బలమైన నియోజకవర్గాలపైన ఫోకస్ చేసి బలమైన అభ్యర్థులను రంగంలోకి తీర్చడానికి దాదాపు గత 3 నెలల కాలం నుంచి దాదాపు 3 ప్రముఖ సంస్థలతో సర్వేలు చేసినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో కూటమి లక్ష్యంగా జగన్ లక్ష్యంగా కూటమి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంలో కూటమి నేతలు కూడా జగన్ ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం పైన మల్లగుల్లాలు పడుతున్నారు. మరోపక్క తాము కూటమి కలిసే ఉంటుంది. కూటమి అభ్యర్థులను నేరుగా ఎదుర్కోవడానికి కూడా జగన్ పక్క ప్రణాళిక సిద్ధం చేస్తున్నారో సమాచారం. ఎందుకంటే 2029 ఎన్నికల్లో కూడా 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి అనే లక్ష్యంతోనే జగన్ కూడా తన అభ్యర్థులు కూడా అదే విధంగా మోల్ చేస్తున్నారు, అదే విధంగా దిశానిర్దేశం చేస్తున్నారనే ప్రత్యేక. ఇలాంటి సందర్భంలో అంటే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వైసీపీకి వ్యతిరేకం కాదు, వ్యతిరేకంగా లేరు అని 2029లో జగన్ నిరూపించాలనుకుంటున్నారా? అయితే ఈ కోణంలోనే ఒకవేళ పరిశీలించినప్పుడు ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్పదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే వెతకడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తారనేది అక్షర సత్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడినప్పటికీ కేవలం 1.5% ఓట్ల తేడాతో ఓడినప్పటికీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అప్రస్తుతంగా 151 సీట్లు, 22 ఎంపీ సీట్లతో ఆయన అధికారంలోకి రావడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో జగన్ చేసిన తప్పులు స్వయంకృతాపరాధం, జగన్ అభ్యర్థుల మార్పు, అభ్యర్థుల నియోజకవర్గాల బదిలీలు, అంతేకాకుండా పాలనాపరంగా సమన్వయ లోపాలు ఏవైతే కొన్ని అంశాలు ఏవైతే పాలనాపరంగా పాస్ పుస్తకాలపై జగన్ ముద్ర వేయడం, సర్వే రాళ్లపై జగన్ ఫోటో వేయడం, ఇలాంటి కొన్ని పాలనాపరమైన అంశాలు జగన్ తీవ్రంగా నష్టం చేశాయి. మరోపక్క ఏవైతే పాలనాపరమైన అంశాలు జగన్ను తీవ్ర ఇబ్బందులు ఎక్కినాయి.
ఇక్కడ ప్రధానంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా అమరావతి చుట్టూ ఉన్న నియోజకవర్గాలతో పాటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు రంగంలోకి దింపడానికి ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు మొదలు కాకపోయినప్పటికీ కూడా ప్రతి వారం దాదాపు సోమవారం నుంచి బేస్తవారం వరకు ఆయన తాడేపల్లిలో ఉంటున్నారు, నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు, నేతలతో నేరుగా మాట్లాడుతున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనే ఒక ప్రచారం, మరోపక్క వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి కలిసి ఉంటుంది, కూటమి అత్యంత బలంగా ఉన్నప్పటికీ కూటమి అభ్యర్థులను ఎదుర్కోవడానికి జగన్ విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క బలమైన అభ్యర్థుల కోసం అమరావతి చుట్టే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో బదిలీ చేసిన అభ్యర్థుల స్థానాల్లో కొత్త అభ్యర్థులను కూడా రంగంలోకి దించడం, లేదా పాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న నేతలను ఇన్ఛార్జిగా నియమించి ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా తాను తన షెడ్యూల్ ఏదైతే రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా ప్లీనరీ, మరోపక్క జగన్ సుదీర్ఘ పాదయాత్ర అంశాలపైన కూడా ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతమే చేయడమే కాకుండా గత ఎన్నికల్లో వైసీపీలో ఉంటూ టీడీపీ కూటమికి సహకరించిన నేతల పైన కూడా జగన్ కు సమాచారం అనేది, ఆ నేతల పైన కూడా చర్యలు తీసుకుంటారని ఒక సమాచారం. మొత్తం ఈ వారంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళగిరితో పాటు దాదాపు చుట్టూ ఉన్న నియోజకవర్గాలు అమరావతికి తాము వ్యతిరేకం కాదు, అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకం అంటూ పదే జగన్ పార్టీ ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ కూడా అమరావతి లాంటి ప్రాంతంలో పట్టి నిరూపించుకుంటే తనకు తిరుగులేదని మరోసారి చాటి చెప్పడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క టీడీపీ కూటమి వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే బలమైన కూటమితో మరోసారి జగన్ ని ఓడించడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు రెండేళ్ల కూటమి పాలనపై జగన్ నేరుగా కూటమి వైఫల్యాలు ఎత్తి చూపుతున్నాగా, మరోపక్క జగన్ పాలనను గత 5 ఏళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసం గురించి కూడా టీడీపీ నేతలు నేరుగా విమర్శలు కురిపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే జగన్ పార్టీ పైన ఫోకస్ చేస్తారు, అభ్యర్థుల పైన ఫోకస్ చేస్తారు. 2 ఏళ్ల పాలన తర్వాత ఆయన తాను 5 ఏళ్ల పాలనలోనూ తన పార్టీలో ఉన్న సమన్వయ లోపాలు కూడా ఆయన గుర్తించి ఒక సమర్థమైన నాయకత్వాన్ని తెరపైకి తీసుకొస్తారని ఒక ప్రచారం వైసీపీలో జరుగుతుంది. స్థిరాలు ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు కూటమి పార్టీలకు సంబంధించిన అధినేతలు. 2029 ఎన్నికలే లక్ష్యంగా మాత్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జగన్. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొత్త స్కెచ్లను అమలు చేయబోతున్నారు. దీనిలో భాగంగా అమరావతి చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నారు జగన్. తాజాగా 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ చేసినటువంటి సమీక్షలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా గుర్తించారు. కూటమి పార్టీలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలపైన తొలి విడత ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 3 సర్వే సంస్థలతో సర్వే చేయించారు వైఎస్ జగన్. పార్టీ కీలక నేతలతో కీలక మంత్రాంగం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులకు పోటీలు దించేటువంటి యోచనలో కూటమి ప్రభుత్వానికి చెక్ పెట్టేటువంటి యోచనలో వైసీపీ అధినేత కనబడుతున్నారు.